మొత్తం నేనే చేశాను, చంద్రబాబు వచ్చి ఆ క్రెడిట్ అంతా కొట్టేస్తున్నాడు అంటున్న జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొత్తంగా? జగన్మోహన్ రెడ్డి ఏంది యూజ్ చేసింది, యూజ్ చేయింది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి చేశాడా, చంద్రబాబు చేశాడా అనేది ప్రజలకు క్లారిటీగా తెలుసు. నువ్వు ఏం చేయి, రాష్ట్రానికి నువ్వు చేసింది ఏం లేదు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశావు. 20 సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం. ఈ ప్రజలు ఇంక నువ్వు వద్దు, ఇక నీకు అవకాశం ఇవ్వమని ప్రజలు నిన్ను పాత లోకాన్ని కూర్చోబెట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా నీకు సిగ్గు జ్ఞానం ఏమీ లేదు నీకు. మొన్న పోయి ఏం మాట్లాడతావు, నేను ఇంకా 10 రోజులకు వస్తావంట. 10 రోజులకి ఎట్ట వస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇంకా 3.5 సంవత్సరం ఉందా జగన్మోహన్ రెడ్డి? ఆయన ఆశలో ఉంటుండే మళ్ళీ పాదయాత్ర చేస్తాడంట. అసలు దేనికి పాదయాత్ర చేస్తావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది నువ్వు పాదయాత్ర చేయడానికి? ప్రభుత్వం మీద నెంబర్ 1 మైలేజ్ ఉంది ప్రభుత్వం మీద. ఏంది నీ మీద ఎవరికి కూడా ఇంకా ఇలాంటి సైకోడు రాకూడదు ఈ రాష్ట్రానికి అని ప్రజలు అనుకుంటున్నారు. ఏ గల్లీలో పట్టినా ఎక్కడ పట్టినా చిన్నల పెద్దలు ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు అందరూ కూడా చంద్రబాబు పరిపాలన బాగా చేస్తున్నాడు. ఒక పక్క అవి ఇండస్ట్రీలు తీసుకొస్తున్నాడు, రాజధాని చేస్తున్నాడు, పోలవరం చేస్తున్నాడు. ఏంది రేపు మా పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. నిన్ను ఏం చూసి ఈ రాష్ట్రం ఏం చూసి నిన్ను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటావు? ఒక్కసారికి నువ్వు వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. నిన్ను ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికి కూడా మీ నాయకులు ఒక్కొక్కళ్ళు బూతులు మాట్లాడడం. మీరు ఇక ఈ జన్మలో మీరు మారరా? మీ బతుకులు ఇంతేనా ఇంకా? మీకు అంత దారుణంగా ప్రజలు మీరు తీర్పిచ్చినా కూడా మళ్ళా ప్రజలు అంటున్నారు ఈ బూతులు, ఈ వైసీపీలు 5 ఏళ్ళు పోయారు బూతులు పోయినాయి. ఇప్పుడు ప్రశాంతంగా మేము టీవీలు చూస్తున్నాము. ఎవరైనా టీవీలు చూడాలంటే భయపడిపోయేవాళ్ళు. కొడాలి నాన్న వస్తాడా, జోగి రమేష్ గారు వస్తాడా, అంబటి రాంబాబు వస్తాడా, తొరిపల్లి పేరు నాన్న వస్తాడా? ఈ రకంగా ఒక 7 మంది పెట్టుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు నోరు ధరిస్తే బూతులు. ఒక ఆయన అడ్రస్ కూడా లేకుండా పోయిండు. ఆయన ఎవరు కొడాలి నానేనా ఆడ కూర్చున్నట్టు వెళ్ళాడుగా జీప్ ఆయన జగన్మోహన్ రెడ్డి కారుకి ఏలాడబడతా వెళ్ళాడుగా సెక్యూరిటీ బతుక ఏలాడబడితే రేపు ఏమైనా కొద్దిగా ఎత్తడేమైనా ఏదైనా అవకాశము అని ఏలాడబడుతున్నాడు. ఏమి అప్పుడు టైపోయాడు మనిషి. ఏంది వాడితో ఒక బతుకండి. ఎందుకండి బతుకు అసలు అలాంటి సావడం నేర్వండి వాడు. భాష మనకు వద్దండి, ఇప్పుడు వాళ్ళని వద్దని మనం కూడా అలాంటి భాష మాట్లాడే వాడు అసలు ఎంత నీచండి వాడు మాట్లాడింది. అంత పెద్ద మనిషి పెద్ద వయసు ఉన్న చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎం చేసిన వ్యక్తిని ఆ వయసులో నేను ఎంతంత ఒక్కొక్క మాట్లాడింది. వాడు జోగి రమేష్ గాడు పవన్ కళ్యాణ్ని ఇంట్లో భార్యని పిల్లల్ని ఎంత దుర్మార్గంగా వాడు తిట్టింది. లోకేష్ని పంది దొల్లుకుంటూ పోతాడు. ఎంత నీచంగా లోకేష్ పాదయాత్ర చేసి ఎంత నీచంగా మాట్లాడావు నువ్వు. చంద్రబాబు కనీసం వయసుకు కూడా గౌరవం లేదండి మీకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు. ఒక పక్క చూస్తే అంబటి రాంబాబు, ఒక పక్క రోజా, వీళ్ళు కదా నిన్ను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇంకా అర్థం చేసుకోవా? పక్కన మళ్ళీ వాళ్ళని పెట్టుకుని మళ్ళీ మొదలు పెడుతున్నావు నువ్వు. నీకు బుద్ధి రావట్లా. ఆమె పక్క మొన్న ఆమె ఏంది మా భర్త అబ్బో మాకు పిల్లలు ఉన్నారు, మాకు కుటుంబం ఉంది చంద్రబాబు అని ఆయన జోగి రమేష్ భార్య ఏదో మాట్లాడుతుంది. అమ్మ తల్లి ఒకటే చెప్తున్నానమ్మా నీకు, ఆ రోజు చంద్రబాబుని అంత వయసు అతను తీసుకొని జైలు వేసుకున్నప్పుడు మీరు ఎంత ఎక్కిలి మాటలు ఏం మాట్లాడాడు మీ ఆయన్ని అడుగమ్మా ఒక్కసారి. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని లోకేష్ని ఇలా తిట్లు తిడుతుంటే ఆ రోజు నువ్వు ఇది ఏం పని, నువ్వు ఏం మాట్లాడేది, నువ్వు సభ్యత ఉందా, నీకు సంస్కారం ఉందా అని నీ భర్తను ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు తల్లా? ఈరోజు వచ్చి నువ్వు ఏంది మాకు భార్య పిల్లలు మేము ఉండాము, చంద్రబాబు మమ్మల్ని ఇలా దుర్మార్గం చేయడం నీకు కరెక్ట్ కాదు అని నువ్వు మాట్లాడుతున్నావు తల్లి. ఆ రోజు ఎక్కడికి పోయావు తల్లి నువ్వు? ఇవాళ నిన్ను మీద దుర్మార్గంగా మిమ్మల్ని అరెస్ట్ చేయలా. మందులో బాగా ఇరుక్కున్నాడు తల్లి. మొత్తం మందుకు కుంభకోణంలో మామూలుగా చీప్ లెక్కర్ కుంభకోణం చేసి మామూలుగా ఇరుక్కోవాలా మీ మొగుడు. అందుకనే లోన్ వేశారు. ఒక ఎత్తు అయితే కనుక ప్రజలందరూ
కూటమి ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి తీవ్రంగా కోరుకుంటున్నారంటగా. అన్ని వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటగా ఈ 16 నెలల్లో. నిజమే అనుకోవచ్చు అంటారు అది? ఏ వర్గం చెప్పమనండి, ఏ వర్గం, ఏ వైసీపీ వర్గం ఉంటుందండి, వాళ్ళు ఎవరో ఉంటారు 10 మంది పేటీఎం బ్యాచ్, వాళ్ళు తప్పక ఏ వర్గం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఏ వర్గం, ఇప్పుడు అన్ని వర్గాలు ఉన్నాయి, ఏ వర్గం అని నేను కోరుకుంటున్నాడా? ఈ రాష్ట్రానికి శని వదిలిపోయింది, ఈ దరిద్రం ఇంతవరకు మాకు పోయింది. మాకు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రాష్ట్రం ఇంకా 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉండాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలా అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఒక పక్క వాళ్ళ తండ్రి కొడుకు అటు పవన్ కళ్యాణ్ అక్కడ ఎంతో ఊర్లో అడవుల్లో ఉంటే అక్కడ పోయి కరెంట్ తీసుకొచ్చేసాడు. అది గొప్పతనం. ఒక పక్క రోడ్లు ఇవన్నీ చేస్తున్నారు. మీకు అభివృద్ధి కనపట్లేదా? చేస్తున్నారు, మొత్తం విధ్వంసం చేస్తుంటే. మీకు ఏముందండి, కళ్ళు లేని వాళ్ళకి, కళ్ళు లేని కబోతుని మీ ఓసిపోవాలి, మీకు కనపడవు. మీరు బాగా కళ్ళు పెట్టుకొని చూస్తే ఒక పక్క అభివృద్ధి కనపడుద్ది. ఒక పక్క చూడండి, అటు పోయి అటు రాజధానికి వెళ్ళి పోలవరంకి వెళ్ళి, రేపు వైజాగ్లో ఇండస్ట్రీలు మొత్తం వైజాగ్ వస్తున్నాయి. ఇటు రాయలసీమ, ఇటు దొనకొండ, నెల్లూరు, కనిగిరి, అన్ని జిల్లాలు సమన్వయం చేసి అన్ని చోట్ల అన్ని ఉద్యోగాలు వచ్చేటట్టు అన్ని చోట్ల కొన్ని ఇండస్ట్రీలు పెట్టి ఇవాళ పిల్లలకి రేపు ఉద్యోగాలు రావడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఎంత కాడికి బురదయడం చేయడం. మీకు ఇది తప్పక మీరు ఏం లేదు. ఇక మీరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని చేసినా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. మిమ్మల్ని పాతాళ లోకానికి తొక్కేస్తారు. అది గుర్తుపెట్టుకో. మీరేం తొక్కేస్తారని మీరు అంటున్నారు, ఇప్పుడే నన్ను ఎత్తిన పెట్టుకుంటున్నారు, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, నేను అందుకే పాదయాత్ర మొదలు పెడుతున్నాను, 2027లో ప్రతి ఇంటికి తిరుగుతాను, నేను అప్పుడే తెలుస్తాను ప్రభుత్వం సంగతి అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. నువ్వు పాదయాత్ర చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పాదయాత్ర ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు. కానీ మీలాగా మేము కుర్చీలు లాగం, మైకులు లాగం, ఏమి లాగం. నువ్వు చేసుకో. నిన్ను ప్రజలు ఎవరు నీ మాటలు కూడా వింటారు ప్రజలు. మళ్ళీ మా మాయ మాటలు చెప్పడానికి వచ్చాడు. మళ్ళీ ఈసారి సంపూర్ణ మద్యపానం అంటాడేమో. మళ్ళీ ఇంతకుముందు ఏమన్నాడు, నేను మద్యపానం నిషేధిస్తే కానీ మేము మీకు ఓట్లు అడగడానికి రాను అన్నాడు. మరి ఏం చేశాను? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నావు. అమ్మఒడి ఇచ్చావా? ఇవన్నీ మళ్ళీ అన్ని మాయ మాటలు. ఉద్యోగస్తులు చెప్పావు మాయ మాటలు. ఎవరు చెప్పలేను, ప్రతి ఒక్క వర్గానికి చెప్పావు నువ్వు మాయ మాటలు. నిన్ను ఇంక నమ్ముతారు ఎవరైనా? ఒకసారి నమ్మేది ప్రజలు, రెండోసారి నీకు ఛాన్స్ ఇవ్వరు. ఏంది నువ్వు ఇకనైనా ఒక హోదాగా ఉండి నడుచుకొని ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలా, మంచి చేస్తున్నారు, దాన్ని కొద్దిగా యాక్సాప్ చేయను. అంతేగాని ప్రతి ఒక్కటి అది అక్కడ తెచ్చాడంటే, అది గూగుల్ తెచ్చాడంటే వైజాగ్లో, అది మేమే తెచ్చాం. మా టైంలో ముందు అది గుడు పోసుకుంది, ఇలా వచ్చిందంట. విజన్ చంద్రబాబు లేదంటావు, నీకుందే విజన్. నీకు మట్టి రాళ్ళు నొకరు తప్పక నీకు ఏమి లేదు.